థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆన్లైన్లో ఉన్న వారికి, ఇక్కడ ఉన్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మనపై నిలిచింది. మరీ తలువలే నోవాహు వలె ప్రభు దృష్టికి మనం కృప పొందుకున్నాం. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే మర్మం, అబ్రహాం ఆశీర్వాదం మన జీవితంలో సంపూర్ణంగా ప్రత్యక్షం కావడానికి పరలోక రాజ్యపు తాళపు చెవి. ఆమేన్. అంటే చూడండి, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా శిలువ రక్తం ద్వారా అబ్రహాం ఆశీర్వాదానికి మనం ఎవరు? వారసులం. ఆమేన్. మీరు క్రీస్తు సంబంధములైతే ఆ పక్షమున అబ్రహాము సంతానమై వాగ్దానానికి ఏమైస్తున్నాం? వారసులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అయితే పరలోక రాజ్యం నుంచి ఒక తాళపు చెవి ఉంది. అది అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవడానికి. ద్వితీయోపదేశకాండం 28:14 రకాల ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదించే తాళపు చెవి అది. ఆమేన్. అయితే ఈ భూమి మీద చూడండి, ఎప్పుడైతే ఆదాము అవ్వలు తినకూడని పండు తినేశారో భూమి మీదకి పోరాటం వచ్చేసింది. వెన్ ఆడమ్ అండ్ ఈవ్ హ్యావ్ సీన్, we all have a struggle with all things. స్ట్రగుల్ అనండి. ఆమేన్. అంటే పోరాటం అనండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి, నీ చుట్టూ ఉన్న వారితో నీకు పోరాటం ఉంటుంది, నీతో నీకు పోరాటం ఉంటుంది, దేవునితో నీకు పోరాటం ఉంటుంది. అవునా కదా? చూడండి, దేవునితో నీకు సరైన పోరాటం లేకపోతే చుట్టూ ఉన్న వారితో నీ పోరాటంలో నువ్వు గెలవలేవు. నీతో నువ్వు పోరాడుతున్నప్పుడు నువ్వు గెలవలేవు. అయితే భూమి మీద అత్యంత శక్తివంతమైన పోరాటం ఏంటో తెలుసా? దేవునితో పోరాటం. బైబిల్లో చూడండి, దైవాలైన మోషే గారు కానీ, దావీదు మహారాజు గారు కానీ, యోబు గారు కానీ, నెహమ్యా గారు కానీ, దానియేలు గారు కానీ, యోసేపు గారు కానీ, చూడండి మొర్దెకై గారు కానీ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కానీ దైవ చిత్తానుసారంగా విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడారంట. ఆమేన్. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన పోరాటం ఏంటో తెలుసా? విశ్వాస సంబంధమైన పోరాటం, ప్రార్థన విజ్ఞాపన చేసే పోరాటం. ఆమేన్. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను దేవుడితో డైరెక్ట్గా యుద్ధం చేశాడంట. ఎంతమందికి ఇక్కడ WWE అని ఎంతమంది తెలుసు? రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీలు చాలామంది చూస్తూ ఉంటారు. ఒకప్పుడు చాలా ఫేమస్, ఇప్పుడు చూస్తున్నారు లేదైతే నాకు తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బైబిల్లో దేవుడితో చూడండి ఒక వ్యక్తి పోరాడాడంట, దేవుడితో పెనుగులాడాడంట. దేవుడితో ఎవరైనా పెనుగులాడగలరా? దేవుడితో పెనుగులాడాడంట. మీకు క్వశ్చన్ తెలుసా? ఈ బైబిల్ మొత్తం మీద దేవుడికి ఇష్టమైంది ఏంటో తెలుసా? దేవుడితో నువ్వు గొడవాడడం దేవుడికి ఇష్టమంట. దేవుడితో ఎవరైతే గొడవాడతారో వాళ్ళు దేవుడితోనే ఉంటారు. దేవుడితో ఎవరైతే గొడవాడరో వాళ్ళు దేవుడి నుంచి దూరంగా పారిపోతారు. అబ్రహాం ఆశీర్వాదం, 7 ఆత్మల అభిషేకం, బైబిల్లో ఉన్న ద్వితీయోపదేశకాండం 28:14 రకాల ఆశీర్వాదాలతో నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవునితో నువ్వు వ్యాజ్యం ఆడాల, దేవునితో నువ్వు పోరాడాల, దేవునితో నువ్వు పెనుగులాడాల. చూడండి, నాలుముచ్చితనం ఉన్న వాళ్ళు, లేకపోతే చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు దేవుడితో పోరాడరు. చూడండి, కొంతమంది యథార్థంగా ఉండేవాళ్ళు, యోబు లాంటి వారు, దానియేలు లాంటి వారు, లేకపోతే దావీదు మహారాజు లాంటి వారు, మోషే గారు లాంటి వారు, ఇర్మియా గారైతే రోజు పోరాడేవాడు దేవుడితో. అలాగే మీరు చూస్తే యాకోబు దేవుడితో ఏం చేశాడంట? పోరాడాడంట. ఈరోజు ప్రతిరోజు నువ్వు ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, గర్భఫలం కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, భర్త మారడం కోసం, భార్య మారడం కోసం, కుటుంబం మారడం కోసం, ప్రమోషన్ కోసం, జాబ్ కోసం, బిజినెస్ కోసం లోకంలో నువ్వు పోరాడుండొచ్చు. పాపాన్ని జయించడం కోసం, బలహీనత జయించడం కోసం, వ్యసనాన్ని జయించడం కోసం నీతో నువ్వు పోరాడుండొచ్చు. కానీ ఇవి ఏం చేసినా నువ్వు ఓడిపోతావు. కానీ దేవునితో విశ్వాస సంబంధంగా పోరాడావా, నువ్వు గెలుస్తావు. అందుకే ఈరోజు చూడండి, దేవునితో పోరాడడం అనేది అత్యంత శక్తివంతమైన మార్గం. ఎందుకనంటే చూడండి, దేవునితో పోరాడినప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో నిల్చుంటావు. యోబు దేవుడితోనే పోరాడుతున్నాడు. ఆయనకే నా వ్యాజ్యం చెప్పుకుంటా. ఆయన మహాబలశక్తి సంపన్నుడై
నా మీద వ్యాజ్యం ఆడుతాడేమో, ఆయన సైలెంట్గా ఉంటే కొంచెం నా మనవి ఆలకిస్తే నేను ఆయనతో వ్యాజ్యం ఆడతా. బైబిల్లో ఎప్పుడు కూడా దేవుడు తనతో పోరాడడానికి నేను పిలుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుడితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు? పోరాడుతున్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి నువ్వు విచారిస్తూ, విలాపిస్తూ, రోధిస్తూ, ఏడుస్తూ, శోకిస్తూ నీ బాధని, నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడికి చెప్పుతూ పోరాడాల. అంతేగాని దేవుడు చెడ్డోడని ఆయన మీద ఫిర్యాదు చేయొద్దు. నువ్వు చేసిన తప్పులు, నీ బలహీనతలు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ నష్టాలు, నీలో మంచి, నీలో చెడు, నీకు నచ్చంది, నీకు నచ్చేది, నీలో నా పాపం, నీలో నా పరిశుద్ధత, నువ్వు పడిపోయిన స్థితి, నువ్వు లేచిన స్థితి, నీకు కలిగిన సమస్తానికి దేవుడికి ఇచ్చి దేవుడితో నువ్వు పోరాడాలా. ఆమేన్. అప్పుడు మాత్రమే అబ్రహాం ఆశీర్వాదం ప్రత్యక్షమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది దేవుడితో పోరాడరు. యాకోబు తన జీవిత కాలం మొత్తము దేవుడితో పోరాడట్లేదు. జాకోబ్ ఆల్వేస్ రన్నింగ్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ ఉన్న చాలామంది ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు దేవుడి నుంచి దూరముగా పారిపోతూ ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పరలోక రాజ్యపు తాళపు చెవి అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవడానికి. అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవడానికి బైబిల్ మొత్తం మీద ప్రతి ఒక్కరు దేవుడితో పోరాడినోళ్ళే. యాకోబు పోరాడాడు, ఇస్సాకు పోరాడాడు. విశ్వాస సంబంధమైన పోరాటం ద్వారా, ప్రార్థన విజ్ఞాపన ద్వారా, దేవుడికి నీకు జరిగిన అన్యాయం, నీకు కలుగుతున్న బాధలో కూడా దేవుడి సన్నిధిలోనే ఉండిపోవాలా. యోబు దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు. యోబు దేవుడికి దూరంగా పారిపోలేదు. యోబు జీవితంలో జరిగిన నష్టం ఏ నరుడి జీవితంలో జరగల. కానీ యోబు తన జీవితంలో ఎప్పుడు దేవుడికి దూరంగా పారిపోకుండా దేవుడితో వ్యాజ్యమాడి, దేవుడితో గొడవ పడడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎప్పుడైనా దేవుడితో గొడవ పడ్డావా? నాకు అన్యాయం జరిగింది, నేను తప్పు చేయకపోయినా దానికి శిక్ష అనిపిస్తున్నా, లేకపోతే అయ్యా నేను పాపరహితుల్లో నుంచి పాప సహితుడు పుట్టగలడా, నువ్వు నా పాపాలను ఎదుగుతున్నావు, అసలు నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగాను, నువ్వు పాపం నాలో ఎలా వెతుకుతావు అని దావీదు మహారాజు యోబు అడుగుతున్నారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో నువ్వు నీ తండ్రితో పోరాడినట్టు పోరాడాలా. దేవుడికి చాలా ఇష్టం అండి. చూడండి బైబిల్లో చూస్తే యాకోబు, మీకు తెలుసు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి రెబెక్కకి 60 సంవత్సరాలకి 2 కవల పిల్లలు పుట్టారు, యాకోబు ఏశావు. చూడండి యాకోబు చిన్నప్పుడు ఇచ్చే పోరాటం మొదలెట్టాడు. ఆశీర్వాదం కోసం ముందే ఏశావుని వెనక్కి నెట్టేసి ముందే వచ్చేయాలనుకున్నాడు. కానీ ఏశావు ముందు వచ్చాడు. యాకోబు పుట్టిన కాడి నుంచి ఆశీర్వాదం కోసం పోరాడుతున్నాడు. యాకోబు అంటే మోసగాడు. యాకోబు అంటే మ్యానిపులేటర్ అంటే తారుమారు చేసేవాడు. కొంచెం చేతి వాటం ఉన్నవాడు, కొంచెం మాట తీరు, మాటని అటు ఇటుగా మార్చేసేవాడు. యాకోబు ఎప్పుడు కూడా ఆశీర్వాదం కోసం మోసం చేయడం నేర్చుకున్నాడు. ఆశీర్వాదం కోసం చూడండి తన బాధ్యతలను వదిలేశాడు. యాకోబు ఎప్పుడు కూడా దేవుడి నుంచి పారిపోతున్నాడు, కానీ ఆశీర్వాదం కావాలా. దేవుడితో పోరాడడానికి ఇష్టపడట్లేదు, కానీ ఆశీర్వాదం కావాలా. భార్యను బిడ్డల్ని తన ప్రాణం కంటే పణంగా పెట్టాడు, కానీ ఆశీర్వాదం కావాలా. యాకోబు సెల్ఫిష్ పర్సన్. యాకోబుకి అనేక బలహీనతలు ఉన్నాయి. జాకోబు ఈజ్ ఎ డిసీవర్, మోసగాడు. కానీ దేవుడు యాకోబుని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? యాకోబుకి ఏశావుకి తేడా ఏంటి తెలుసా? యాకోబు ఏం చేసినా దేవుడితో పోరాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చూద్దాం. చూడండి ఇస్సాకు రెబెక్కలకి 2 సంతానము కవలలు. చిన్నవాడు యాకోబు, పెద్దవాడు ఏశావు. మలాకీ గ్రంథము 1 అధ్యాయం కానీ మీరు రోమీయుల గ్రంథం 9 అధ్యాయంలో చూస్తే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను యాకోబుని ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని.
యాకోబుని ప్రేమించడానికి కారణం యాకోబు మంచోడని కాదు, యాకోబు పరిశుద్ధుడని కాదు, యాకోబు నీతిమంతుడని కాదు, ఇంకా చెప్పాలంటే యాకోబు మోసగాడు. యాకోబు ఇంకోటేంటో తెలుసా? ఆ మ్యానిపులేటర్, అంటే తారుమారు చేసే వాటము గలవాడు. యాకోబు స్వార్థపరుడు. కానీ యాకోబు ఎప్పుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? పారిపోవడం నేర్చుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తే, ఆశీర్వాదాల కోసం ఇదిగో శిలువ రక్తం ద్వారా దేవుడు అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదాలను హక్కుగా పొందుకున్న నీవు దేవుడితో పోరాడి గెలుచుకోవాలా. విశ్వాస సంబంధమైన పోరాడి గెలుచుకోవాలా. దేవుడికి ఎప్పుడు కూడా పోరాటం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే యాకోబుతో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యాకోబు అన్నతో పోరాడాడు, ఓడిపోయాడు. లాబానుతో పోరాడాడు, ఓడిపోయాడు. వివాహం విషయంలో పోరాడాడు, రాహేలు కోసం పోరాడాడు, ఓడిపోయి లేయా దొరికింది. బిడ్డల కోసం పోరాడాడు, ఓడిపోయాడు. ప్రతి విషయంలోనూ ఓడిపోయాడు. 10 సార్లు లాబాను జీతం మార్చాడు తన మామగారు, ఓడిపోయాడు. యాకోబు ఎవరి దగ్గర గెలిచాడు తెలుసా? దేవుడి దగ్గర మాత్రమే గెలిచాడు. ఈ జీవితంలో నీ చుట్టూన్న వారితో పోరాడితే ఓడిపోతావు, నీతో నువ్వు పోరాడితే ఓడిపోతావు. దేవుడితో పోరాడితే నువ్వు గెలుస్తావు. దేవుడితో పోరాడినప్పుడు ఎలా పోరాడాలి తెలుసా? దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడితో పోరాడొద్దు. దేవుడి దగ్గరికి నీ ఫిర్యాదులను, నీ కంప్లైంట్స్ని, నీ విజ్ఞాపనలు, నీ శోకాన్ని, నీ బాధను, నీకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని, నీ బలహీనతలను, నీ పాపాలను, నీ వ్యసనాలను, నీ కలిగిన సమస్తాన్ని దేవుడి దగ్గర పెట్టి, ప్రభువా నన్ను క్షమించు, నాకు సహాయం చేయని నువ్వు పోరాడాలా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నెవర్ గివ్ అప్. చూద్దాం ఆదికాండము 32వ అధ్యాయము. ఇక్కడ యాకోబు ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని దొంగలించి అన్నకి ఆ ఎర్రని చిక్కుడుగాయల కూర వండించి జాషత్వాన్ని దొంగలించాడు, మోసం చేసి, తర్వాత ఏశావులాగా బట్టలు వేసుకుని వెళ్ళి ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాన్ని దొంగలించిన తర్వాత ఏశావు తన తమ్ముడైన యాకోబుని చంపడానికి వెళ్తుంటే ఇంకా రెబెక్కా, ఇస్సాకు యాకోబుని తన మామగారైన లాబాను దగ్గరికి పంపేశారు. లాబాను దగ్గర భార్య కోసం, రాహేలు కోసం, తర్వాత లేయా కోసం 14 సంవత్సరాలు చూడండి కొలువు చేశాడు. తర్వాత అక్కడ ఆయనకి 12 మంది పిల్లలు పుట్టారు. తర్వాత జెల్పా, బెల్హా అనే పిల్లలు కూడా, బెల్హా నుంచి తన దాసీల నుంచి కూడా పిల్లలు పుట్టి 12 గోత్రకర్తలను కన్నాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే యాకోబు లాబాను దగ్గర ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి యాకోబుని ఆశ్రయించిన తర్వాత యాకోబు తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఇంకా లాబాను, ఏశావు తన చూడండి, ఒకరేమో అల్లుడిని చంపాలనుకుంటున్నారు, లాబాను యాకోబుని చంపాలనుకుంటున్నారు. ఇక్కడ ఏశావు 400 మందితో యాకోబుని చంపాలనడానికి వస్తున్నప్పుడు ఇంకా యాకోబు జీవితకాలం పరిగెత్తుకుని పోరిపోయాడు. ఈరోజు దేని నుంచి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావు? దేవుడితో పోరాడకుండా, ప్రార్థనలో పోరాడకుండా, ఉపవాసంతో పోరాడకుండా, తగ్గించుకుని పోరాడకుండా, లేకపోతే బైబిల్ చదవకుండా ఎక్కడికి పారిపోతున్నావు? ఫోన్ దగ్గరికి పారిపోతున్నావా? టీవీ దగ్గరికి పారిపోతున్నావా? సినిమాల దగ్గరికి పారిపోతున్నావా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఈమెయిల్స్ దగ్గరికి పారిపోతున్నావా? చింతించడానికి పారిపోతున్నావా? ఎక్కడికి నువ్వు పారిపోతున్నావు? ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ ఈజ్ ఏ జాకోబ్. ప్రతి ఒక్కరు యాకోబులాగా పారిపోయిన మనుషులే. దేవుడి మీద కోపంతో అలిగి ప్రార్థన చేయకుండా చాలామంది పారిపోతారు. ఈరోజు నువ్వు ఆ పారిపోవడం మానేసి దేవుడి సన్నిధిలో నిలబడి దేవునితో పోరాడాల. ఇంకా యాకోబు ఏం చేశాడంటే, ఏశావు వస్తున్నాడని తన ఆస్తిని మొత్తం 2 భాగాలు చేసి తన దాసీలను, దాసీకి పుట్టిన బిడ్డలందరినీ ముందు భాగంలో పంపించేశాడు. ఒక ఏశావు వస్తే బిల్హాని, జెల్ఫాని, వాళ్ళకి పుట్టిన యోధాని, రూబేని, యోధాని, చూడండి, అంటే దాసి బిడ్డలు చంపేస్తే సరిపోతుంది. అంటే ఎంత స్వార్థమో మీరు చూడండి. యాకోబు అంటే తన ప్రాణం కాపాడుకోవడం కోసం తన కుమారులను, తన ఉపపత్ని భార్యలను కూడా ఏశావుకి అప్పచెప్తున్నాడు. అంటే ఎంత మ్యానిపులేటర్. అంటే అయినా దేవుడు యాకోబుని ఎందుకు ప్రేమించాడు తెలుసా? యాకోబు దేవుడితో పోరాడడం నేర్చుకున్నాడు. మీరు చూస్తే ఆదికాండం 32:22 చదవమ్మా. అప్పుడు
ఇంకా యాకోబు పారిపోవడం మానేసి ఇటు లాబాను తన సైన్యంతో వచ్చి యాకోబుని చంపాలనుకుంటున్నాడు. సొంత మామే వచ్చి చంపాలనుకుంటున్నాడు. ఇటు ఏశావు వచ్చి 400 మందితో సొంత తమ్ముడినే చంపాలనుకుంటున్నారు. ఆశీర్వాదం ఎంత భయంకరమైందో చూడండి. ఆశీర్వాదం ఏశావుని పరిశుద్ధపరిచినా కూడా యాకోబుని ఏశావు చంపడానికి వస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఏశావుని గద్దించాడు, యాకోబుని గద్దించాడు. ఎందుకో తెలుసా? యాకోబు ఒక పని చేశాడు. యాకోబు ఏం చేశాడు తెలుసా? పోరాడాడు. మగసిరి గలవాడై యాకోబు దేవునితో పోరాడాను. దేవునితో ఎప్పుడైనా గొడవ పడ్డావా? గొడవ పడ్డం నేర్చుకో. గొడవపడు, కంప్లైంట్ చేయడం నేర్చుకో, ఫిర్యాదులు చేయడం నేర్చుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దారుణం, లేకపోతే నేను పాపం చేశాను, నేను అనర్హుడిని, అయ్యా ఇది ఘోరమైన నొప్పి, భరించలేని బాధ అని దేవుడితో పోరాడినప్పుడు దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్. తల్లిదండ్రులు బిడ్డలతో ఫైట్ చేసినప్పుడు బిడ్డల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు? గెలిపిస్తారు. మీరు చూడండి, ఎవరైనా చిన్నపిల్లలతో తల్లిదండ్రులు మీరు ఆటలాడండి, వాళ్ళని గెలిపించడానికి మీరు ఓడిపోతారు. ఈ లోకంలో చుట్టూ ఉన్న ఈ లోకం నీతో యుద్ధం చేసి నిన్ను ఓడించి అది ఆనందపడాలనుకుంటుంది. నీలో ఉన్న శరీరం, నీ స్వార్థం, నీ గర్వం, నీ అహంకారం, నీ మీద ఆధిపత్యం చలాయించి పడిపోయిన ఈ శరీరం నిన్ను గెలిచి ఆనందపడాలనుకుంటుంది. కానీ యేసయ్య నిన్ను మిక్కిలిగా ప్రేమించాడు. ఒక్క క్షణం కూడా ఆయన ప్రేమించని క్షణం లేదు. ఒక్క క్షణం కూడా ఆయన నీ కుడి చేతిని విడిచిపెట్టలేదు. అయితే ఆయన నీతో పోరాడాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి మీరు, హల్లెలూయా. దానికి ముందు యాకోబుతో దేవుడు యబ్బోకు ఓడరేవు దగ్గరికి వచ్చి ఇంకా పరిగెత్తడం మానేశాడు, ఇంకా మోసం చేయడం మానేశాడు, ఇంకా చేతి వాటం పలకడం మానేశాడు, ఇంకా అబద్ధాలు చెప్పడం మానేశాడు, ఇంకా ఇదిగో తారుమారు చేయడం మానేశాడు, ఇంకా పరిగెత్తడం మానేసి దేవుడితో పోరాడడానికి సిద్ధపడ్డాడు యాకోబు. ఈరోజు యాకోబులాగా నువ్వు పోరాడడానికి ఏమవ్వాలా? సిద్ధపడాలా. మీరు చూస్తే యెషయా గ్రంథం మొత్తం, ఇర్మియా గ్రంథం మొత్తం చూడండి, బైబిల్లో ప్రతి గ్రంథం దేవుడు ఏమని అడుగుతాడు తెలుసా? చూడండి, మనము కూడి వ్యాజ్యమాడదాం, మనం యుద్ధం చేసుకుందాం, ఒకసారి రండి అని అడుగుతాడు. యెషయా గ్రంథం 41:1 చదువమ్మా. మొదట యెషయా గ్రంథం 41:1. యెషయా గ్రంథం 41:1 దేవుడు ఏం అడుగుతున్నాడో చూడండి. చూడండి, సైలెంట్గా ఉండేవారు, నాలుముచ్చితనంతో ఉన్న వాళ్ళు దేవుడితో పోరాడరు, దేవుడి దగ్గర నుంచి పారిపోతారు. నీతో ఎవరైనా పోరాటలేదంటే వాళ్ళు చాలా డేంజర్. వెనకాల గోతులు తీసే సైలెంట్గా తప్పించుకుని వెళ్ళిపోతారు చూడు, వాళ్ళు చాలా డేంజర్. హల్లెలూయా. చదువమ్మా. యెషయా గ్రంథం 41 మొదటి వచనం. దీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, నా ఎదుట మౌనంగా ఉండుడి. జనములారా నూతన బలం పొందుకోండి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు రోధించాలా, నువ్వు ఏడవాలా, నువ్వు శోకించాలా, నువ్వు కంప్లైంట్ చేయాలా, నువ్వు విజ్ఞాపన చేయాలా, నీ బాధ అంతా చెప్పాలా, నీ కష్టం అంతా చెప్పాలా, నీ బలహీనత చెప్పాలా, నీ కలిగింది ప్రతిదీ దేవుడికి ఇచ్చి నా వల్ల కాదు, నా పక్షం యుద్ధం చేయని అడగాల. అది పరలోక రాజ్యపు బలమైన అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవాలంటే యాకోబు ఇదే తాలపు చెవును వాడాడు. మోషే గారు ఇదే తాలపు చెవును వాడాడు. మోషే గారు మొరపెడతాడు, అయ్యా ఈ జనము లోబడని జనమే, కానీ నువ్వు ప్రేమ గల దేవుడు, నువ్వు కనికరం గల దేవుడు, నువ్వు అబ్రహాం ఇస్సాకులతో వాగ్దానం చేసావు కదా, నీకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఎందుకు అనవసరంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెడ్డ పేరు తెచ్చుకుంటావు? నువ్వు ఇస్తానన్న ఆశీర్వాదం ఇచ్చేసేయి. చదువమ్మా. వ్యాజ్యము తీర్చుకుంటూ వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వ్యాజ్యం తీర్చుకుంటకు మనం కూడుకుందాం రండి, దెబ్బలాడుకుందాం రండి అని పిలుస్తున్నాడు. మనం గొడవాడుకుందాం రండి అన్నాడు. చూడండి, నా సన్నిధిలో మౌనంగా ఉండండి, అప్పుడు నూతన బలం పొందుతారు. ఆ బలం పొందుకుని యోబులాగా, యాకోబులాగా, దానియేల్లాగా, నెహమ్యాలాగా, ఎజ్రాలాగా, దావీదు మహారాజులాగా, మోషేలాగా నాతో గొడవపడు అంటున్నాడు. నాతో
రాత్రంతా పెనుగులాడాడంట యాకోబుతో. ఇంకా యాకోబుని నేను గెలవలేను అనుకుని ఏం చేశాడు? తొడగూటిని కొట్టాడు. ఇంకా కాలు ఇరిగిపోయిందంటే జీవితాంతం దేవుడి మీద ఆధారపడాలి. ఇంకా పరిగెడుతున్నాడు. ఇంకా అందుకని తొడగూటి మీద కొట్టి, తొడగూటి వాసిపోతే ఇంకా జీవితాంతం ఆధారపడిపోతాడని కొట్టేశాడు దేవుడు. ఆమేన్. కొన్నిసార్లు దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఇంకా విసిగి వేసారిపోయినప్పుడు, దేవుడి సన్నిధి నుంచి పారిపోతున్నప్పుడు, ప్రార్థన నుంచి, ఉపవాసం నుంచి, నీతి నుంచి, పరిశుద్ధత నుంచి, వాక్యం నుంచి నీ ఇష్టానుసారంగా పారిపోతున్నప్పుడు దేవుడు 4 దెబ్బలేస్తాడు దేవుడి సన్నిధిలో ఉంచడానికి. చదువమ్మా. చూడండి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వ్యాజ్యం తీసుకుంటకు మనము కూడుకుందాము, రండి మాట్లాడుకుందాం మనం అంటున్నాడు. ఆమేన్. ఓ ఇజ్రాయిల్లారా రండి మనం మాట్లాడుకుందాం అంటున్నాడు. ఆమేన్. చూడండి అమ్మా, యెషయా గ్రంథం 41:21 చదువమ్మా. యెషయా గ్రంథం 41:21. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, నాతో పోరాడిడి, నాతో పెనుగులాడిడి, నాతో గొడవ పడమని యెహోవా అడుగుచున్నాడు. యాకోబు ఎందుకు దేవుడికి ఇష్టమో తెలుసా? యాకోబుని ఎందుకు ప్రేమించాడు తెలుసా? యాకోబు అరిసి కేకలేసి గొడవలు పెట్టి గోల చేసి దేవుడిని ఆశీర్వాదం అడుక్కున్నాడు. ఆమేన్. సరే, నేను అనర్హుడే, నా యొక్క కర్ర చేతనే ఏటిని దాట, యోర్దాను దాట. మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది? నువ్వు బేతేలులో ఇచ్చిన ఆశీర్వాదం ఏమైపోయింది? నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట తప్పొద్దు అని దేవుడితో పోరాడుకుంటున్నాడు. నేను తప్పు చేశా, నేను మోసగాడినే, నేను తారుమారు చేసేవాడినే. మరి నువ్వు ఇచ్చిన మాట ఏంటి? నీ మాట నిలబెట్టుకో అని అడుగుతున్నాడు. ఆమేన్. దేవుడితో అలా పోరాడుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. చదవమ్మా. మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, అంటే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో గొడవ పడినప్పుడు నువ్వు దేవుడికి, ఇదిగో నువ్వు ఆ వాగ్దానం ఇచ్చావు, ఇదిగో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇదిగో వీళ్ళని ఈ అరణ్యంలో చంపేస్తానన్నావు, చంపడానికి వీల్లేదు, నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి నిబంధన చేసావు, గుర్తుపెట్టుకో అని మోషే రుజువు చెప్పిస్తున్నాడంట. దేవుడితో పోరాడుతున్నాడంట. దావీదు మహారాజు ఏమంటాడు? నన్ను ఒక సూర్యుడిగా నువ్వు ఏర్పరచుకున్నావు, నా కృప చూపడం మాననన్నావు, నా సింహాసనాన్ని తొలగించనన్నావు, నా కిరీటాన్ని తీనన్నావు. ఇప్పుడేంటి నేను తప్పు చేశా, అయితే నాకు రాజ్యం తీసేస్తావా? నా కిరీటం పడేస్తావా? మొదటిగా తొల్లిటి దినాల్లో చెప్పిన ఆ కృపాతిశయాలు ఎక్కడా? నాకు చూపించు. నీ అభిషక్తుడి మీద అందరు నిందలు మోపుతున్నారు, నువ్వు నా పక్షం నిత్యం చేయాల్సిందే అని గొడవ పడుతున్నాడు. ఎందుకని? నా శత్రుల మీద నా శత్రులందరితో నువ్వు యుద్ధం చేస్తానన్నావు, నువ్వు మాట ఇచ్చావుగా, నువ్వు మాట తప్పు చేయాల్సిందే. నీ క్యారెక్టర్ ప్రకారం, నీ నీతి ప్రకారం, నువ్వు ఇచ్చిన కృప ప్రకారం, నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాకు చేయాల్సిందే అని దేవుని యొక్క కనికరం, కృపలను బట్టి యుద్ధము చేస్తున్నాడు దావీదు మహారాజు. ఆమేన్. ఇది చాలా శక్తివంతమైన ప్రేయర్ అండి. మీరు అనుకుంటున్నారేమో. చదువమ్మా. అయిపోయింది కదా తల్లి. తర్వాత యెషయా గ్రంథము 58. యెషయా గ్రంథం 58. యెషయా గ్రంథం 43:26 చదువమ్మా. యెషయా గ్రంథం 43:26 త్వరగా. యెషయా గ్రంథం 43:26. నాకు జ్ఞాపకము చేయము. చూడండి, నేను ఇచ్చిన వాగ్దానాలు, దర్శనాలు, ప్రవచనాలు నాకు జ్ఞాపకం చేయండి అంటున్నాడు. మనము కూడి పోట్లాడుకుందాం రండి, వాదించుకుందాం రండి. నిజంగా దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా పోరాడేవాళ్ళంటే? గాడ్ అబ్సల్యూట్లీ లవ్స్ యూ ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ విత్ గాడ్ ఇన్ ఏ రైట్ వే. ఆమేన్. నిజంగా యథార్థవంతులు, నీతిమంతులు దేవుడితో పోరాడతారు. ఇర్మియా అంటున్నాడు, ఇంకా నీ పేరు ఎత్తకూడదు, నీ వాక్యం ఎవరికి చెప్పకూడదని నేను అనుకున్నానా, నాలో మండి కాలి వాక్యం బయటకు వచ్చేస్తుంది. అసలు నన్ను ఇన్ని బాధలు ఎందుకు పెడతావు నువ్వు అని రోజు దేవుడితో గొడవ పడిపోతాడు ఇర్మియా. అయితే ఇర్మియా గ్రంథం మొత్తం దేవుడితో ఫైట్ చేస్తానే ఉంటాడు. నా కడుపు మండిపోతుంది, రగిలిపోతుంది, ఏంటి ఈ బాధలు? నువ్వు ప్రవచించమన్నదల్లా ప్రవచిస్తున్నా, వాళ్ళందరూ వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని నా గురించి అనుకుంటున్నారు, ఏంటి నాకు ఈ బాధలు అని దేవుడితో గొడవ ఆడేస్తాడు రోజంతా. దేవుడికి ఇష్టం. చూడండి, చిన్నపిల్లలు నీతో గొడవాడితే ఎంత ఇష్టం నీకు? చిన్నపిల్లలతో చాలామంది చిన్నపిల్లలతో గొడవాడించడానికి వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు.
దేవుడు కూడా అలాగే నిన్ను రెచ్చగొట్టి ఆనందపడేవాడు. ఆమేన్. ఇది నిజమైన శక్తివంతమైన బైబిల్ మొత్తం మీద ఆశ్చర్యపడిన వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారు. మీరు దావీదు మహారాజుని తీసుకోండి, ఏమన్నాడు? ఇదిగో కుదరని రోగం వచ్చింది, నేను పాపం చేశా, ఉరియాని చంపించేశా, ఘోరమైన పాపాలు చేశా, కానీ నన్ను లేపితే నిన్ను స్తుతిస్తా. పాతాలు నిన్ను స్తుతిస్తుందా? ప్రేతాలు నిన్ను స్తుతిస్తాయా? నన్ను లేపి నేను నిన్ను స్తుతిస్తా. నన్ను ఎందుకు వదిలేసావు? నేను నీ ప్రియకుమారుని కాదా? ఎన్ని గొడవలే దావీదు మహారాజు. 65 కీర్తనలు రోజు గొడవలే. అంటే దేవుడితో నువ్వు ఇలా మాట్లాడడం దేవుడికి చాలా నచ్చేస్తుంది. ఇదే పరలోకం. నువ్వు ఇలా మాట్లాడలేదంటే నువ్వు ఎక్కడో తేడా అని అర్థం, చాలా తేడా. ఇటువంటి ప్రార్థన చేయట్లేదంటే నువ్వు చాలా తేడా అని అర్థం. అసూయ, ఈర్ష్య, ద్వేషం, గర్వం ఉంటే ఇటువంటి అంటే దేవుడితో పోరాడవు నువ్వు. చూడండి, చదువమ్మా. నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతుము, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించు. నీ వ్యాజ్యం వివరించంటే శిలువ రక్తం ద్వారా నన్ను నీతిమంతుడిగా చేసావు, 10 సార్లు పడిపోయా అని నేను నీతిమంతుడు కదా? నువ్వు తండ్రి తను నీతిమంతుడివే అంటాడు. ఆమె అంటే నాకు సాయం చేయి. యోబు అయితే యోబు గ్రంథం 14లో చూస్తే, అయ్యా పాప సహితంలో వచ్చి పాప రైతుడు పుట్టగలడా? నాలో ఎందుకు పాపాలు ఎదుగుతున్నావు? ఎన్ని పాపాలు ఎదుగుతావు? నాతో వ్యాజ్యం ఆడతావా? నాతో గొడవ ఆడతావా? నీ అధిక బలం బట్టి నాతో నువ్వు గొడవ ఆడొద్దు. నా మనవు నువ్వు వినాలా? అరే యోబు మొత్తం అని తింటే, ఆయన నన్ను చంపినా నేను నమ్ముతాను. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు టెల్ గాడ్ వాట్ యూ థింక్. చూడండి, వాట్ ఈస్ అన్ఫేర్ ఆర్ ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఇన్ ఎ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ టెల్ గాడ్ వాట్ యూ థింక్. ఇన్ ఎ అన్ఫేర్ సిచ్యువేషన్, ఇన్ ఎ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ దేవుడికి నువ్వు చెప్పు నీ బాధ, వేదన, రోదన అంతా. దేవుడితో కంప్లైంట్ చేయి, దేవుడి మీద కంప్లైంట్ చేయకు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడి దగ్గర విజ్ఞాపన చేయి, దేవుడికి మొరపెట్టుకో. అందుకే మనం కూడుకుని వాదించుకుందాం, పోరాడుకుందాం రండి, మనం దెబ్బలాడుకుందాం రండి అని పిలుస్తున్నాడు. యాకోబుని అలాగే పిలిచాడు. అబ్రహాం ఆశీర్వాదం కావాలని అడుగుతున్నావు పారిపోదాం, రా నేను ఇస్తానని. ఆమేన్. హల్లెలూయా. మనము వాదించుకుందాం రండి. యేసయ్య ఏమంటున్నాడు చూడండి. యేసయ్య ఏమని అడుగుతాడు తెలుసా? తండ్రి అలా అడిగాడు కదా, యేసయ్య ఏమని అడుగుతాడు చూడండి మీరు. యెషయా గ్రంథం 58 చదవమ్మా. యెషయా గ్రంథం 50 అధ్యాయం 8వ వచనం. ఎంతమంది పోరాడతారు? You have to cry out, you have to lament, you have to appeal, you have to complain to the God. దేవుడి పక్షం అరవాల, కేకలేయాల. యెషయా గ్రంథం 50 అధ్యాయము 8వ వచనం. ఐజా చాప్టర్ 50 ఫ్రమ్ వర్స్ 80. నన్ను నీతిమంతుడిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. తండ్రి అని యెహోవా దేవుడే నన్ను నీతిమంతుడిగా తీర్చున్నాడని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. నాతో వ్యాజ్యమాడువాడెవడు? నాతో ఎవడైనా పోరాడని నన్ను అడుగుతున్నాడు యేసయ్య. మనము కూడుకొని వ్యాజ్యమాడుదము, మనం కూర్చుకుని దెబ్బలాడదాం రండి అంటున్నాడు యేసయ్య. యేసయ్య ఏమన్నాడు? మనము కూడుకుని దెబ్బలాడుకుందాం, పోరాడుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చుతా, మిమ్మల్ని పరిశుద్ధులుగా తీరుస్తా, మీరు రండి. చూడండి, మనము కూడుకుని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. నాతో నా ప్రతివాది, నా మీద నేరం మోపేది, లేకపోతే నాకు కంప్లైంట్ చేసేది ఎవరో, నా వద్దకు రా, మనము కూడుకుని పోరాడుకుందాము రండి అంటున్నాడు. దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా? దేవుడికి ఎంత ఇష్టం. అన్న రోజు పోరాడుతూనే ఉంది దేవుడితో. ఇర్మియా రోజు పోరాడుతున్నాడు దేవుడితో. యోబు రోజు పోరాడుతానన్నా. ఉత్తర దిక్కుని వెళ్ళా అక్కడ కనపడలేదు, దక్షిణ దిక్కుని వెళ్ళా అస్సలు కనపడలా, తూర్పు దిక్కుని వెళ్ళా అస్సలు కనపడలా. ఉత్తర దిక్కున సభాపర్వతం దగ్గరికి వెళ్ళా, దక్షిణ దిక్కున మొహాన్ని చాటు పెట్టుకున్నావు, నాతో మాట్లాడవా? మాట్లాడాల్సిందే. దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా? ఇటువంటి ప్రార్థన చేయరు. నామకరద క్రైస్తవం, వేషధారణ, భక్తిహీనత ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రార్థన చేయలేరు. మనము కూడుకుని పోరాడుకుందాము రండి అంటున్నాడు. యాకోబుని నేను తల్లి గర్భంలో ఏం చేశా? ప్రేమించా.
ఏశావు ఎప్పుడు దేవుడితో పోరాడలా. మనుషులతో పోరాడతాడు, అన్నదమ్ములతో పోరాడతాడు, తనతో తాను పోరాడుకుంటాడు, కానీ దేవునితో ఏశావు పోరాడలా. అందుకే ఏశావుని నేను ద్వేషించి తిని. మీరు చూడండి, మీరు చూస్తే హోషేయ గ్రంథము 12:3-6 చదువమ్మ. హోషేయ గ్రంథం ఇక్కడ చూడండి. నేను చాలాసార్లు యాకోబుని మగసిరి గలవాడు అంటాడు. మగసిరి గలవాడు ఎవరో తెలుసా? మగాడు అనేవారు ఎవరో తెలుసా? దేవునితో పోరాడేవాడు. భార్యతో పోరాడేవాడు కాదు, జనాలతో పోరాడేవాడు కాదు, గొడవలతో పోరాడేవాడు కాదు, లేకపోతే ఇతరులతో యుద్ధం చేసేవాడు కాదు. దేవునితో పోరాడేవాడే నిజమైన మగసిరి గలవాడు. హోషేయ గ్రంథం 12 చదువమ్మ. తల్లి గర్భమందు చూడండి, హోషేయ గ్రంథము 12:3 చదువమ్మ. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని, చూడండి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడమని పట్టుకునేను. మగసిరి గలవాడే అతడు దేవునితో అతని దేవునితో పోరాడాను. వావ్! మగసిరి గలవాడే దేవునితో ఏం చేశాడంట? పోరాడాడంట. నువ్వు నిజంగా మగసిరి గలవాడైతే అమ్మతో, నాన్నతో, చెల్లితో, తమ్ముడితో, రక్త బంధువులతో, ఆత్మబంధులతో నీతో నువ్వు పోరాడదు. దేవునితో పోరాడు. దైవ చిత్తానుసారంగా పోరాడు. ఈ ప్రార్థన తాళపు చెవండి భూమి మీద దీనికంటే గొప్పది లేదు. దావీదు కోల్పోయిన ఆశీర్వాదం, ఇస్సాకు కోల్పోయిన ఆశీర్వాదం, యాకోబు గారు కోల్పోయిన ఆశీర్వాదం, మోషే ఇజ్రాయెల్ కోల్పోయిన ఆశీర్వాదం, యోబు కోల్పోయిన ఆశీర్వాదం, మొర్దెకై ఎస్తేర్లు కోల్పోయిన ఆశీర్వాదం, దానియేలు కోల్పోయిన ఆశీర్వాదం, ఇజ్రాయెల్ కోల్పోయిన ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఇలా దేవుడితో విశ్వాస సంబంధంగా దేవుడికి లోబడి పోరాడి గెలిచారంట. ఆమేన్. దేవునితో పోరాడి ఎవరైనా గెలుస్తారా? గెలిపిస్తాడు దేవుడు. దేవుడితో పోరాడాల. ఆమేన్. చదువమ్మా. అతడు దూతతో పోరాడి జయమొందెను. చూడండి, అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. దేవుణ్ణి గెలిచాడు. అసలు దేవుణ్ణి గెలవలేపాడు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వే గెలిచావు. ఎందుకంటున్నాడు? ఆ రాత్రి దేవుడితో పోరాడుతున్నప్పుడు చదువమ్మా. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి పోరాడి. ఎలా పోరాడాడంట? దెబ్బలాడా? పోరాడా? ఎవరినైనా ఇలాగ బాక్సింగ్ ఫైటింగ్లో ఫైట్ చేసి కిక్ బాక్సింగ్లో ఎదుటి వ్యక్తిని కొట్టి చంపాడా? లెమేకులాగా కాదు, కన్నీరు విడిచి పోరాడాడంట. తన బలహీనతలను ఒప్పుకుని పోరాడాడంట. ఆమేన్. చూడండి, అతడు దూతతో పోరాడి జయమందును, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలి బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. చదువమ్మా. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. చదువమ్మా. యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు ఆయనకి జ్ఞాపకార్థనం. చదువమ్మా. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. కనికరము, న్యాయము, ప్రేమ కలిగి ఎడతెక్క దేవుణ్ణి నమ్ముతూ కన్నీరు విడుచుచు దేవునితో నువ్వేం చేయాలా? పోరాడాలా. దేవునితో ఏం చేయాలా? పోరాడాలా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అంటే ఈరోజు దేవుడితో పోరాడి గెలిచాడు, దూతతో పోరాడి ఏం చేశాడు? జయం పొందాడు. ఆమేన్. చూద్దాం. మగసిరి గలవాడే. మీరు చూస్తే ఆదికాండము 32 చదువమ్మా. ఆదికాండం 32 నేను ముగిస్తున్నాను. ఆదికాండం 32. ఇంత మంచి వాక్యం కాబట్టి అపవాది డిస్టర్బ్ చేయాలనుకుంటుంది. మీరు డిస్టర్బ్ కావద్దు. ఆదికాండం 32 చదువమ్మా. 22 చదువమ్మా. ఇక్కడ యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక పక్కన లాబాను మామగారు, ఒక పక్కన చూడండి ఇంకెవరున్నారు? లాబాను. ఇంకొక పక్కన ఎవరున్నారు? ఏశావు వచ్చి చంపాలనుకుంటున్నారు. చదువమ్మా. ఆదికాండం 32:22. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని చదువమ్మా. యాకోబుకు రేవ దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. తనకంతా కలిగింది పంపివేశాడంట. ఇంకా చదువమ్మా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. దేవునితో ఈ రోజు నువ్వు ఒక్కడవే మిగిలిపోవాలా. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. చదువమ్మా. ఒక నరుడు తెల్లవారు వరకు, ఒక నరుడు ఏం చేశాడంట? తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు.
యాకోబు ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. బేతోలి దేవా నన్ను కాపాడని బతిమాలుకుంటున్నాడు. ఇంతకాలం నేను మోసం చేశా, ఇంతకాలం బాధ్యతల నుంచి పారిపోయా, పిల్లల్ని పెంచడంలో బాధ్యత తీసుకోవాలా, భార్యల విషయంలో ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకున్నా, నా ఇష్టానుసారంగా బతికాను ప్రభువా, నిష్టానుసారంగా నేను పారిపోతూ ఉన్నా. ఇప్పుడు దేవుడితో పెనుగులాడుతున్నాడు. ఇది బ్లెస్సింగ్ కాదు, ఇప్పుడు వరకు నేను పొందుకున్న ఆశీర్వాదం కాదు అని దేవుడితో పోరాడుతున్నాడు. లాభం నుంచి, ఏశావు నుంచి నన్ను కాపాడమని. చదువమ్మా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడంట. ఎవరు? యేసయ్య. చదవమ్మా. తాను అతని గెలవకుండుట చూచి. చూడండి, దేవుడు ఒక్క దెబ్బ కొడితే యాకోబు చచ్చిపోతాడు, కానీ యాకోబుతో దేవుడు పోరాడట్లా. దేవుడు యాకోబుని గెలవలేకపోతున్నాడంట. ఎందుకు? యాకోబు దైవ చిత్తానుసారంగా విశ్వాస సంబంధమైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి దేవుడు యాకోబుని గెలవలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడో చూడండి. యాకోబు తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన దేవుడితో పెనుగులాడుతున్నాడంట. ఎవరైనా దేవుడితో గొడవ పెట్టుకుంటారు. ఎలాంటి మంచి గొడవ పెట్టుకున్నాడంట. యాకోబు తొడ గూడి వరిసెను, ఇంకా తొడ ఈ తుంటి కాలుని ఎరక్కొట్టేశాడంట తొడ దగ్గర. ఒక్కసారి మీ తొడ దగ్గర పడితే తట్టుకోలేరు, అలాంటిది అక్కడ గూడి వాసిపోయింది. ఇంకా యాకోబు పరిగెత్తలేడు, ఇంకెవరూ మోసం చేయలేడు, ఇంకెక్కడికి పారిపోలేడు. అంటే చాలాసార్లు యాకోబులాగా మనం కూడా దేవుడి సన్నిధి నుంచి పారిపోతాం. అందుకే అబ్రహాం ఆశీర్వాదం మనలో ప్రత్యక్షంగా. చదువమ్మా. ఆయన తెల్లవారుచున్నది గనుక, దేవుడు ఏమంటున్నాడు? తెల్లవారుచుంది గనుక నన్ను పోనిమని అతడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయనని. ఇటువంటి యుద్ధం నువ్వు ఎప్పుడేం చేసావా? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ అప్పులు తీర్స్తేనే కానీ, ఈ రోగం పోగొడితే కానీ, ఈ వ్యాధి తీసేస్తే కానీ, నా భర్తను మారిస్తే కానీ, నా భార్యను మారిస్తే కానీ, నాకు ఉద్యోగం ఇస్తే కానీ, నాకు ప్రమోషన్ ఇస్తే కానీ, నా కేసు కోర్టుని కొట్టివేస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని దేవుడిని ఎప్పుడైనా అడిగావా? అందుకే యాకోబుని దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అంటే ఆశీర్వాదం ఎవరిస్తారో కూడా యాకోబుకు తెలుసు. చూడండి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టార్జితము ద్వారా అది ఎక్కువ కాదు. నరులు కష్టపడడం వల్ల ఎక్కువ కాదు. అంటే ఇక్కడ యాకోబుని దేవుడు ప్రేమించడానికి కారణం, యాకోబు పోరాడుతున్నాడు. నిజంగా అండి, దీనికంటే గొప్ప ఆలోచన చేయలేదు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన ద్వారానే ఆశీర్వదింపబడ్డారు. యాకోబు ఇలాగే ప్రార్థన చేశాడు. చూడండి మీరు, దావీదు మహారాజు కానీ, తర్వాత సొలొమోను గారు కానీ, మీరు చూస్తే యోబు గారు కానీ, నెహమ్యా కానీ, ఎజ్రా గారు కానీ, మొర్దెకై కానీ, ఎస్తేర్ గారు కానీ, బైబిల్లో ఉన్న యెహోషాపాతు కానీ, ఆషా గారు కానీ, హిజ్కియా గారు కానీ ఇటువంటి ప్రార్థన చేశారు. ఇజ్రాయేల్ ఘోర పాపం చేసినా కూడా ఇటువంటి తగ్గింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుడి యొక్క క్యారెక్టర్ని, కృపా క్షమాపణ గల దేవుడు, మాట తప్పడు అనే దేవుడు తప్పక రక్షిస్తాడు, తన యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం తోసివేయని దేవుడు అని నమ్మి దేవుడి మీద ఆధారపడ్డారు. కాబట్టి వాళ్ళు అబ్రహాం ఆశీర్వాదం వాళ్ళు సంపూర్ణంగా ప్రత్యక్షమైంది. చదువమ్మా. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ తప్ప నిన్ను పోనీయను. ఈరోజు దేవుడితో ఇలా పోరాడాలా? అందుకు చెప్తా, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు నిన్ను ఆశీర్వదించేంత వరకు, 14 రకాల ఆశీర్వాదాలతో ఆశీర్వదించేంత వరకు, పరలోకపు మహిమ నీలో ప్రత్యక్షమైనంత వరకు, ఆయన పోలిక, స్వారూప్యం, పరిపూర్ణత, సంపూర్ణతలు ఎదిగేంత వరకు దేవుడిని నువ్వు విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో ఉన్న శ్రమలు, కష్టాలను నువ్వు అంతగా పట్టించుకోకూడదు. వాటన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు దేవునితో విశ్వాస సంబంధంగా ఆశీర్వాదం కోసం పోరాడాల. యాకోబు అబ్రహాం ఆశీర్వాదం ఉన్న దానికోసం ఏం చేశాడు? పోరాడాడు. విశ్వాస సంబంధమైన పోరాడము నిత్య జీవము చేపట్టమంటాడు తిమోతితో అపోస్తలుడైన పౌలు. చదువమ్మా. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోయాను. దేవుణ్ణే గట్టిగా పట్టేసుకున్నాడంట. దేవుణ్ణి ఎవరైనా గట్టిగా పట్టుకుంటారండి? దేవుడితో పెనుగులాడుతున్నాడు, గొడవాడుతున్నాడు, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను పోనీని అంటున్నాడు. ఎప్పుడైనా దేవుడిని అట్లా, దేవా నువ్వు వచ్చి నాతో యాకోబుతో పోరాడినట్టు నాతో పోరాడు, నువ్వు ఆశీర్వదించితే తప్ప నేను పంపిను అన్ను మాట్లాడగలవా?
అటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టం. చదువమ్మా. ఆయన నీ పేరేమని అడుగగా ఇప్పుడు చెప్తున్నాడు, నేను యాకోబుని, రోజు పరిగెత్తేవాడిని, మోసం చేసేవాడిని, బాధ్యత లేనోడిని, లాభాన్ని మోసం చేశా, తండ్రిని మోసం చేశా, మామగారిని మోసం చేశా, లేయాని నా ఫస్ట్ భార్యని ద్వేషించా, నా ఒక్క బిడ్డని యేసేపుని ప్రేమించినందుకు అందరిని ప్రేమించలా, ద్వేషించా, బాధ్యత తీసుకోలా, అన్నను మోసం చేశా, ఎన్ని మోసాలో లెక్కలేవున్నాయి, నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. అంటే ఆ మోసాన్ని దేవుడికి ఇచ్చేశాడు. ఇఫ్ యు అడ్మిట్ వాట్ ఎవర్ యు వాంట్, దేవుడికి నువ్వు ఇవ్వాల్సింది ఒకటి ఉంటుంది, అది ఇవ్వకుండా నువ్వు పారిపోతుంటావు. అది ఇచ్చేసావా, దేవుడు నిన్ను యాకోబుని ఇజ్రాయెల్గా మార్చేస్తాడు. కొన్ని నీ జీవితంలో కొన్ని దేవుడికి ఇవ్వవు, పారిపోతూనే ఉంటావు. అవి ఇచ్చేసావా, దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. నేను యాకోబుని అని చెప్పను. చదువమ్మా. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. ఇప్పుడు దేవుడితో గెలిచాడు కాబట్టి మనిషితో కూడా నువ్వు గెలిచావంటున్నాడు. నువ్వు దేవుడితో గెలిచావా, నీతో నువ్వు గెలుస్తావు, చుట్టూ ఉన్న వారితో నువ్వు గెలుస్తావు. ఎలా గెలిచాడు? కన్నీరు కారుస్తూ, విలాపిస్తూ, రోదిస్తూ, ఫిర్యాదు చేస్తూ, తన బలహీనతలు చెప్తూ, తన మోసగాడని చెప్తూ, బాధ్యత లేనివాడని చెప్తూ, పాపాత్ముడని చెప్తూ, తను అర్హుడిని కాదని చెప్తూ దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. దేవుడి దగ్గర పోరాడి గెలిచాడు. మనుషుల్ని కూడా గెలిచాడంట. అప్పుడు లాభాన్ని ఏశావును కూడా గెలిచాడు. దేవుడితో నువ్వు ఇటువంటి ప్రార్థన చేయి, నిన్ను నువ్వు గెలుస్తావు, నీ చుట్టూ ఉన్న శత్రులందరూ నువ్వు గెలుస్తావు. ఆమేన్. చదువమ్మా. గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు, మ్యానిపులేటర్. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి తెలుసా? పోరాడువాడు. హీస్ ఫైటింగ్ విత్ గాడ్. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రిన్స్, రాకుమారుడు. మోసగాడిని ఏం చేశాడు? రాజకుమారుడు, దేవుని కుమారుని చేసేసాడు. తారుమారు చేసేవాడిని ఏం చేశాడు? దేవునితో పోరాడి గెలిచిన వాడుగా, మనుషులతో పోరాడి గెలిచిన వాడిగా చేశాడు. ఈరోజు చుట్టూన్న వాడిని నువ్వు గెలవలేకపోతున్నావా? నిన్ను నువ్వు గెలవలేకపోతున్నావా? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో పోరాడు. దేవుడు తను ఓడిపోయి నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఓడిపోతారు. చూడు, లాభాన్ని గద్దించాడు, ఏశావుని గద్దించాడు, యాకోబు జయముందాడు. అప్పటి నుంచి యాకోబు ఒక్కసారి కూడా జీవితంలో ఓడిపోలేదు, భయపడలేదు. అవునా కాదా? చదువమ్మా. ఇజ్రాయేల్ అని పేరు పెట్టాను. చదువమ్మా. అందుకైన చూడండి 29 చదువు. నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ఆమేన్. తర్వాత చదువమ్మా 30 చదువు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. దేవునితో ఎవరైతే పోరాడతారో వాళ్ళు దేవుని ముఖాముఖిగా చూస్తారు. చాలామంది దేవుడితో పోరాడరు. పాపం చేసావా, దేవుడి దగ్గరికి వెళ్ళి పోరాడుకో. పాప సహితుల్లోంచి పాపరహితుడు పుడతాడా? అసమా నేను పడిపోతానా, నా సంగతి ఏంటి చెప్పు, నన్ను లేవనెత్తు, ఈ పాపాన్ని జయించే సామర్థ్యం నాకు ఇవ్వంటే, నీకు ముందే ఆ సామర్థ్యం నీలో పెట్టాను. నా సన్నిధిలో నిల్చుండావు. నా బలం పొందుకో, నూతన బలం పొందుకో. ఒక్కొక్క పాపాన్ని, ఒక్కొక్క బలహీనతను, ఒక్కొక్క వ్యసనాన్ని నువ్వు గెలుస్తావని దేవుడు చెప్తాడు. ఆమేన్. ఒక్కొక్కటి గెలిపిస్తాడు. ఆమేన్. నీ గతాన్ని గెలిపిస్తాడు. చదువమ్మా. అయినను నా ప్రాణము దక్కినదని దేవుడితో ముఖాముఖిగా పోరాడాడు, దేవుని ముఖాముఖిగా చూశాడు, అయినా బతికాడంట. దేవుడిని చూసి బతికేవాడు ఎవడలేడు, కానీ బతికాడు. ఎందుకో తెలుసా? దేవునితో పోరాడితే దేవుడు నీ పేరు మార్చేస్తాడు. దేవునితో పోరాడితే జీవితకాలం నిన్ను కాపాడుతాడు. ఎందుకు తెలుసా? చూడండి, దేవుడు ఒక మాట అంటాడు, ఆయన చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయడు అంటాడు. కాస్ట్ అవుట్ ఆల్ యువర్ కేర్స్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. చూడండి, తల్లిదండ్రులు బిడ్డల గురించి జాగ్రత్త తీసుకుంటారు. ఆ తర్వాత ఏదైనా తేడా వచ్చిందికో బిడ్డలు తల్లిదండ్రుల మీద గట్టిగా అరిసేస్తారు. నువ్వు జాగ్రత్త తీసుకుంటానన్నా ఎందుకు తీసుకోలేదు? దేవుడు జాగ్రత్త తీసుకుంటానన్నాడు కాబట్టి నువ్వు ఆయనతో పోరాడాలా. మమ్మీ నువ్వు చూసుకుంటానన్నావు, ఈ బొమ్మ ఎక్కడ పెట్టేశావు? నేను చూసుకుంటానన్నావు కదా. డాడీ నువ్వు చూసుకుంటానన్నా, నువ్వు ఎందుకు చూసుకోలేదు? దేవుడితో మనం ఎందుకు పోరాడాలి తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు కాబట్టి, ఆయన సొత్తు కాబట్టి
నీ భారమంతా నా మీదే, నీ చింత నా మీదే, నీ అప్పు నా మీదే, నీ రోగం నా మీదే, నీ గతం వర్తమాన భవిష్యత్తులు నా మీదే, నీకు కలిగిన భయాలు నా మీదే, నేను చూసుకుంటానన్నాడు. ఒకవేళ చూసుకోలేదు అనుకో, ఏమైనా తేడా వచ్చిందనుకో, ఎందుకు చూసుకోలేదు? దావీదు మహారాజు ఎలాగే అంటాడు, అయ్యా నువ్వు ఇన్ని వాగ్దానాలు చేసావు, మరి మా శత్రులకి ఎందుకు అప్పగించావు? మా పితరుల్ని మేము తప్పు చేసాం, కరెక్టే, ఎందుకు అప్పగించావు? ఇప్పుడు కృప చూపించు, ఇప్పుడు రప్పించు, ఇప్పుడు వెనక్కి తిప్పు, ఇప్పుడు మరలా మాకు రాజ్యం ఇవ్వు. నువ్వు చూసుకుంటానన్నావు కదా, మేము తప్పు చేసాం, కానీ నువ్వు చూసుకుంటానన్నావుగా. దేవునికి ఇష్టం. యూ హ్యావ్ టు రిమెంబర్ హిజ్ నేచర్. యాకోబు అలాగే అన్నాడు, ఒక్క కర్రతో నేను ఏటిని దాటిపోయా, ఇప్పుడేమో పిల్ల జల్ల మందలు అన్నిటితో గొప్పగా ఆస్వాదించావు, నేను అనర్హుణ్ణి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బేతేల్లో నిచ్చినేసి నాతో ఒక మాట అన్నావు, నిలబెట్టాల్సిందే అని పోరాడుతున్నాడు దేవుడితో, పెనుగులాడుతున్నాడు. దేవుడితో ఎవడైనా గొడవ పెట్టుకుంటాడా? దేవుడు వదిలిపెట్టు అని ఎంత పెయిన్ఫుల్గా ఉండి దేవుడు ఎంత శిక్షిస్తున్నా, నేను వెళ్ళేదే లేదు నువ్వు నన్ను ఆస్వాదించేంత వరకు, నువ్వు నన్ను ఆస్వాదిస్తే కానీ ఇక్కడి నుంచి నేను పోనేనని దేవుడికే చెప్తున్నాడు. ఇటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. ఆమె చదువమ్మా. అయినను నా ప్రాణము దక్కినదని చదువమ్మా. ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యను. అప్పుడు అతడు తోడుకుంటూ నడిచెను. ఇంక జీవితంలో ఎప్పటికీ పారిపోడు. దేవుడు కొన్నిసార్లు నిన్ను కూడా ఇలాగే కొట్టి పడేస్తూ ఉంటాడు. దావీదు మహారాజు అంటాడు, అయ్యా నువ్వు పంపించిన తెగులు నా మీద నుంచి తొలగించు, నీ యొక్క చూడండి శిక్ష చేత నేను క్షీణించిపోతున్నా, నువ్వు నన్ను బాగా కొట్టేస్తున్నావయ్యా, నేను బలహీనుని అయిపోతున్నాను అంటున్నాడు. దావీదు మహారాజు ఏమన్నాడు తెలుసా, అయ్యా నువ్వు నన్ను మామూలు కొట్టట్లా, నన్ను టీచర్ గారు నన్నే టార్గెట్ చేశారు. ప్రేమిస్తే అలాగే ఉంటుంది. తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానం గలవాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు పారిపోతున్నావు? ఏ విషయంలో పారిపోతున్నావు? చూడండి, వాట్ ఆర్ యూ బీన్ రన్నింగ్ ఫ్రమ్ యువర్ ఎంటైర్ లైఫ్? నీ జీవితం మొత్తం ఏ విషయంలో దేవుడి దగ్గర నుంచి పారిపోతున్నావు? దేవుడి సన్నిధి నుంచి పారిపోతున్నావా? విశ్వాసం నుంచి, అభిషేకం నుంచి పారిపోతున్నావా? నీతి పరిశుద్ధత నుంచి పారిపోతున్నావా? బైబిల్ నుంచి పారిపోతున్నావా? అది దేవుడికి అప్పగించు. రెండోది చూడండి, ఏది దేవుడి నియంత్రణలో ఇవ్వడానికి ఇష్టపడట్లా నువ్వు? మన జీవితంలో దేవుడు ప్రేమిస్తాడని నమ్ముతాం, కానీ దేవుడి శక్తి సామర్థ్యాలు, దేవుడి జ్ఞానాన్ని మనం నమ్మం. ఎందుకంటే దేవుడు ఫుల్ కంట్రోల్ చేస్తే నువ్వు ఇష్టపడవు, అది నీ బాధ. రెండోది, నరుడుకున్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? ప్రతిదీ నియంత్రించాలనుకుంటావు, దేవుడు కంటే కూడా ప్రతిదీ నీ కంట్రోల్లో ఉండాలనుకుంటావు. ఇది కష్టం. ఒకటి గుర్తుపెట్టుకో, యూ హ్యావ్ టు గివ్ అప్ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాదు నువ్వు వదిలేయాలా, నువ్వు నియంత్రించలేదు నువ్వు వదిలేయాలా, నువ్వు మార్చలేదు నువ్వు వదిలేయాలా, అప్పుడే దేవుడు నిన్ను ఆస్వాదించగలడు. ఇక్కడ యాకోబు ప్రతిదీ కంట్రోల్ చేయాలనుకున్నాడు, ప్రతిదీ నియంత్రించాలనుకున్నాడు, అర్థం కాంది కూడా మ్యానిపులేట్ చేయాలనుకున్నాడు, తారుమారు చేయాలనుకున్నాడు, నష్టపోయాడు. ఈరోజు నీకు అర్థం కాంది దేవుడికి అప్పగించాలా, నువ్వు నియంత్రించలేని దేవుడికి అప్పగించాలా, నువ్వు పరిష్కరించలేని దేవుడికి అప్పగించాలా, అప్పుడే దేవుడు నిన్ను వాడుకోగలడు. చాలామంది విశ్వాసులు చూడండి భయపడిపోతారు ఏదైనా దేవుడికి ఇవ్వాలంటే. నా వివాహం దేవుడికి ఇస్తే చేస్తాడో చేయడో, మా ఆయన్ని మార్చమని దేవుడికి ఇస్తే చేస్తాడో చేయడో, నన్ను ఆస్వాదించమని దేవుడికి ఇస్తే చేస్తాడో చేయడో. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమను ఇష్టపడతారు, కానీ డాడీ నాకు ఐస్ క్రీమ్ తెస్తాడో తేడో, ఎందుకంటే నాకు కోల్డ్ అంటాడు కదా, కాఫ్ అంటాడు కదా. సో దే డౌట్ ద ఫాదర్స్ విజ్డమ్. కానీ దేవుడు మనకి ఇచ్చేది ప్రతిదీ మంచిదే, శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఇవ్వాలని. లోకంలో కొన్ని లాభకరమైనవి ఉన్నా కూడా అవి నీకు నష్టం చేస్తాయి, కాబట్టి దేవుడు నీకు ఇవ్వడు. ఈరోజు నీ జీవితకాలంలో దేని నుంచి పారిపోతున్నావో గుర్తుపెట్టుకో, ఇంకా పారిపోవడం ఆగిపో. రెండోది, ఏదైతే నువ్వు ఇవ్వడానికి భయపడుతున్నావో అది దేవుడికి ఇచ్చేసే. నీ వివాహాన్ని దేవుడికి ఇచ్చేసే, నీ గత వర్తమాన భవిష్యత్తులు దేవుడికి ఇచ్చేసే, నీ ఆర్థిక పరిస్థితులు దేవుడికి ఇచ్చేసే. నువ్వు దేనికి భయపడుతున్నావో నీ కుమారుని, నీ భర్తను దేవుడికి ఇచ్చే, దేవుడు మార్చగలడు. ఆమేన్.
ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏది దేవుడికి ఇవ్వలేకపోతున్నావో ఇచ్చేసే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇంతకాలం పారిపోయావేమో, ఇంకా పారిపోవడం ఆపేసే. యాకోబు పారిపోవడం ఆగిపోయాడు, దేవుడు పేరు మార్చేశాడు. ఎంతమంది పారిపోవడం ఆపేస్తారు? ఎంతమందికి నీ జీవితంలో కొన్ని బలహీనతలు దేవుడికి ఇవ్వట్లేదా? కొన్ని వ్యసనాలు దేవుడికి ఇవ్వట్లేదా? కొన్ని సమయాలు దేవుడికి ఇవ్వట్లేదా? ఉదయం సమయం దేవుడికి ఇవ్వట్లేదా? అడ్మిట్ యువర్ సెల్ఫ్, గివ్ యువర్ సెల్ఫ్ 100% టు ద గాడ్. నీ బ్యాడ్ థింగ్స్, నీ గుడ్ థింగ్స్, నీ అగ్లీ థింగ్స్, నీ అన్ఫేర్ థింగ్స్, నీ క్రిటికల్ మెంటాలిటీ, యువర్ జెలస్, యువర్ ప్రైడ్, యువర్ ఎన్వీ, యువర్ లేజినెస్, యువర్ నెగ్లిజెన్స్, యువర్ ఇగ్నోరెన్స్, యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ దేవుడికి ఇచ్చేసాయి. నీ సోమరితనం దేవుడికి ఇచ్చేసాయి. నీ అలక్ష్యం దేవుడికి ఇచ్చేసాయి. నీ అవిశ్వాసం, హృదయ కాఠిన్యం, అవిధేయత దేవుడికి ఇచ్చేసాయి. యాకోబు ఇవ్వాలా? అందుకే అన్ని 20-40 సంవత్సరాలు బట్టి వేసింది యాకోబుకి. ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? చూడండి, దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నప్పుడు యాకోబుకి తెలియదు యాకోబు మోసగాడని. ఇక్కడున్న చాలామందికి బైబిల్ చదవకపోతే వాళ్ళు తప్పు చేస్తారని తెలియదు. నాకు తెలియదు, నేను బైబిల్ చదవకముందు నా అంత నీతివంతులు లేడనుకున్నా. బైబిల్ చదివిన తర్వాత తెలిసింది నా అంత అనార్హుడు భూమి మీద ఉండడం తెలుసుకున్నా. అయోగ్యుణ్ణి, అనార్హుణ్ణి, పాపాత్ముడిని నేను తెలుసుకున్నా. తెలుసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సహాయం చేయి. ఎంతమందికి అర్థమవుతుంది? నీ పాస్ట్ని, నీ గతాన్ని దేవుడికి ఇచ్చే, నీ వర్స్ట్ థింగ్స్ దేవుడికి ఇచ్చే, నీ బలహీనతలు దేవుడికి ఇచ్చే, నీ భయాలు దేవుడికి ఇచ్చే, నీ పాప భారాన్ని దేవుడికి ఇచ్చే. దేవుడికి ఏది ఇవ్వలేకపోతున్నా ఇచ్చే. నీ డిప్రెషన్ని, నీ డిసప్పాయింట్మెంట్ దేవుడికి ఇచ్చే. నువ్వు దేనికి భయపడుతున్నది దేవుడికి ఇవ్వనంత కాలం దేవుడు దాన్ని నియంత్రించలేడు, నీకు దాన్ని ఆశీర్వాదం ఇవ్వలేడు. యాకోబు జీవితకాలం ఆశీర్వాదం కోసం భయపడ్డాడు, దాన్ని నియంత్రించాలనుకున్నాడు, దాన్ని తారుమారు చేయాలనుకున్నాడు, దాన్ని మోసం చేయాలనుకున్నాడు, దాన్ని సంపాదించాడు. కానీ అది అతని జీవితంలో లేదు. ఎప్పుడైతే దేవుడితో పోరాడి ఆ రాత్రంతా పెనుగులాడి, నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదమే, నా వాగ్దానమే ఆశీర్వాదం, నేను సంపాదించింది నా ఆశీర్వాదం కాదు, నేను మోసం చేసి సంపాదించింది నా ఆశీర్వాదం కాదు, నేను తారుమారు చేసి సంపాదించింది నా ఆశీర్వాదం కాదు, నువ్వు ఇచ్చిన వాగ్దానమే నా ఆశీర్వాదం అని ఏడ్చాడు. అప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. మగసిరి గలవాడే యాకోబు సిరియాకు పారిపోయాను. యాకోబు భార్యను అడిగితే నేను ఇవ్వనా? మీ నాయనికి నేనే ఇచ్చా. నువ్వేంటయ్యా 20 సంవత్సరాలు పాలేరుతనం చేసావు, భార్యల కోసం ఊడిగం చేసావు. ఈరోజు కొన్ని నష్టాలు, కష్టాలు నీకు ఉండొచ్చేమో, కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు ప్రతిదీ దేవుడికి ఇవ్వగలగా. గివ్ యువర్ సెల్ఫ్ 100% టు ద గాడ్. ప్రతి బలహీనత ఇచ్చేసే. నువ్వు భయపడతావు కొన్ని దేవుడికి ఇవ్వడానికి. నా ఐడెంటిటీ ఏమైపోతుంది, నా గుర్తింపు ఏమైపోతుంది, దేవుడే సంపూర్ణంగా నా స్వాధీనపరచుకుంటే అప్పుడే అబ్రహాం ఆశీర్వాదం నీలో ప్రత్యక్షమవుతుంది. అందుకే అంటాడు, నేను క్రీస్తు సిలువలో చనిపోయాను, ఇక మీదట జీవించేది నేను కాదు, ప్రభువైన యేసుక్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎగ్జామ్ ఫియర్ ఉందా? దేవుడికి అప్పగించు. డోంట్ రన్ ఫ్రమ్ ద ఎగ్జామ్స్, డోంట్ రన్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. Every problem is a promotion. Every problem is a purification. Every problem is a purpose of the God. సమస్యల నుంచి పారిపోకు, ఎగ్జామ్స్ నుంచి పారిపోకు, దేవుని యొక్క పరిశుద్ధతలో నీతిలో ఎదగకుండా పారిపోకు, సోమరితనంగా ఉండకు. అవన్నీ దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా చేస్తాడు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అంటాడు దేవుడు. అంటే నిన్ను పర్ఫెక్ట్ చేసేంత వరకు, నిన్ను పరిపూర్ణంగా చేసేంత వరకు దేవుడు నీతో పెనుగులాడతాడు, పోరాడుతాడు. ఏ ఏరియా నువ్వు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు? నేను జాగ్రత్త తీసుకుంటానన్నాడు, నువ్వు వెళ్ళి అడగాల, జాగ్రత్త తీసుకుంటానన్నా, ఏమైంది సంగతి అని. He cares. Cast out all your cares because I care for you. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది పోరాడతారు?
అందుకే ఏసేమన్నాడు, రండి మనం పెనుగులాడుకుందాం, రండి మనం పోరాడుకుందాం, రండి మనం వ్యాజ్యం ఆడుకుందాం, మనం కూడి మాట్లాడుకుందాం రండి అంటే అందరు పారిపోయారంట. కానీ యాకోబు ఒక్కడే పోరాడి దేవుణ్ణి గెలిచాడు, మనుషుల్ని గెలిచాడు. ఈరోజు నువ్వు పోరాడలేదంటే నీతిలో ఎదగలేవు, పరిశుద్ధతలో ఎదగలేవు, 14 రకాల ఆశీర్వాదాలు ఎదగలేవు. నువ్వు పోరాడాలా, చింతించొద్దు, చింతతో నువ్వు పోరాడద్దు. దేవుడికి అది చింతనిచ్చి నా చింత యావత్తు నీ మీద ఏమన్నావు, మన ఏది నాకు సమాధానం ఏది నాకు అని దెబ్బలాడారు దేవుడితో. నా భారం అంతా నీ మీద ఏమన్నావు, వేసాను, నాకు ఇంకా ప్రశాంతత లేదు, ఎక్కడి నుంచి ఏది సంగతి ఏంటి అని అడగాల. నా అప్పులన్నీ నీ మీద ఏమన్నావు, ఎప్పుడు కడతావు, దేవుడిని అడిగావా? ఇలా ప్రార్థించడమే పరలోక రాజ్యపు తలుపు చెవి. అబ్రహాము ఇలాగే పోరాడాడు, ఇస్సాకు ఇలాగే పోరాడాడు, యాకోబు ఇలాగే పోరాడాడు, మోషే గారు ఇలాగే పోరాడారు, దావీదు మహారాజు ఇలాగే పోరాడాడు, యోబు గారు ఇలాగే పోరాడాడు, ఇర్మియా గారు ఇలాగే పోరాడారు, నెహమ్యా, ఎజ్రా, దానియేలు ఇలాగే పోరాడారు, మొర్దెకై, ఎస్తేర్లు ఇలా పోరాడారు, యెహోషాపాతు ఇలాగే పోరాడాడు, ఆషా ఇలాగే పోరాడాడు, హిజ్కియా ఇలాగే పోరాడాడు. బైబిల్లో ఎవరైనా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఉంటే అతడు దేవుడితో విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడారు. నువ్వు పోరాడినప్పుడు నీలో ఏదైతే కొన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నావో, భయపడుతున్నావో, ఆ దేవుడు లాగేసుకుని ఈసారి కొట్టాడు, తొడగొట్టు ఇరిచిపోయింది, ఇప్పుడు పరిగెత్తి యాకోబడినాడు. ఎక్కడ పరిగెత్తాలి, ఇక అయిపోయింది, లాభాన్ని వచ్చినా ఇక్కడే ఉండిపోతా, ఏసా వచ్చినా ఇక్కడే ఉండిపోతా, ఇప్పుడు పారిపోలేడు. అప్పుడు పారిపోయాడు, ఇప్పుడు పారిపోలేడు. చాలాసార్లు నీ సమస్యల నుంచి పారిపోతావేమో, పారిపోకు. నీ సమస్యలని సాక్ష్యంగా మార్చును గాక. ఈ అక్టోబర్ నెలలో యాకోబులాగా నువ్వు పోరాడును గాక. ఆమేన్. దయచేసి అందరి నుంచి ఉందాం, అందరు ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను క్షమించు, యాకోబులాగా నేను పారిపోయానయ్యా, యాకోబులాగా నేను మోసగాడినయ్యా. లార్డ్ ఐఎమ్ ఏ డిసీవర్, లార్డ్ ఐఎమ్ ఏ మ్యానిపులేటర్, లార్డ్ ఐఎమ్ ఏ కంట్రోలర్, లార్డ్ ఐఎమ్ ఏ ది ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, లార్డ్ ఐఎమ్ ఏ లేజీ పర్సన్. దేవుడితో ఒప్పుకో. నీ బలహీనతను నువ్వు గుర్తుపట్టలేదా, నువ్వెప్పటికీ బలహీనుడు అయిపోతావు. దేవుడు ఎప్పుడు వచ్చి ఎప్పుడు నీ బలహీనతలు గుర్తు చేస్తాడు. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుణ్ణి. దేవుడితో చెప్పు, యేసయ్యా నేను మోసగాడిని, నేను తారుమారు చేసేవాడిని, నేను నియంత్రించేవాడిని, నేను పారిపోయేవాడిని, నేను వాయిదా వేసేవాడిని, నేను సోమరిని ప్రభువా, నేను బలహీనుడిని, నేను కోపిష్టిని, నేను చింతించేవాడిని, నేను భయపడేవాడిని, నన్ను క్షమించు. నా బలహీనతలు నీకు అప్పగిస్తున్నా, నా స్వార్థం నీకు అప్పగిస్తున్నా, నా వ్యసనాలు నీకు అప్పగిస్తున్నా, నా భయాలు నీకు అప్పగిస్తున్నా, నా పాప భారాన్ని నీకు అప్పగిస్తున్నా, నా అప్పులు నీకు అప్పగిస్తున్నా, నా చింత నీకు అప్పగిస్తున్నా, నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నా, నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నా, నాకు కలిగిన సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నా. అయ్యా నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించు ప్రభువా. నువ్వు ఆశీర్వదింపబడకపోతే, నన్ను ఆశీర్వదింపకపోతే నిన్ను విడిచేదే లేదు, నన్ను స్వస్థపరచకపోతే నిన్ను విడిచిపోనివ్వను. దేవా నన్ను ఆశీర్వదించు. నా భర్తను మార్చకపోతే, నన్ను మార్చకపోతే నిన్ను విడిచిపెట్టేదే లేదు. నా గర్భఫలం తెరవకపోతే, నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నిన్ను విడిచిపెట్టేదే లేదు. ప్రభువా నన్ను మార్చు, ప్రభువా నన్ను మార్చు. నా ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో నన్ను పాస్ చేయించు ప్రభువా. ప్రతి సమస్య నాకు సాక్ష్యంగా ప్రభువా. ఎక్కడ నాకు అవమానం వచ్చింది అక్కడ రెట్టింపు ఘనత ప్రభువా. నా జీవితంలో ఎంటైర్ జీవితంలో నా మొత్తం జీవితంలో ఎక్కడి నుంచి పారిపోతున్నానో ఇంకా పారిపోవద్దు ప్రభువా. నేను ఏదైతే నేను నియంత్రిస్తానో, అది ఇవ్వడానికి భయపడుతున్నానో అది నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. అయ్యా నీ జ్ఞానాన్ని నమ్ముతా, నీ శక్తిని నమ్ముతా, నీ వాక్యాన్ని నమ్ముతా. నేను అనుమానపడను ప్రభువా, నేను భయపడను ప్రభువా, నేను సందేహపడను ప్రభువా. నన్ను క్షమించు. ఆలస్యమైన నమ్ముతాను ప్రభువా, నేను నమ్ముతాను ప్రభువా. దేవుడు అటు కృపను దయచేస్తూ త్వరలో నా భర్త నిష్క్రి శక్తి గలనంలో ద్వితీయోపదేశకాండం 28 14 రకాల ఆశలతో మిమ్మల్ని ఆస్వాదించను గాక. ఆమేన్.